నమస్తే. వెల్కమ్ టు ఆర్పీ 70 న్యూస్. ఎరుకల కులస్తులైన ఎల్లక్క లక్ష్మణ్లపై చెన్నూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాలకృష్ణ చేసిన దాడిని ఆదివాసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం చెన్నూరు పట్టణంలో చెన్నూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు చులకన భావంతో చూస్తూ వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ కేసులు సైతం మోపుతూ ఆదివాసుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని, వారి నుండి ఆదివాసులకు విముక్తి లభించాలంటే ముందుగా ఆదివాసుల పట్ల చులకన భావం ఫారెస్ట్ అధికారుల్లో పోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణ కేంద్రంలో ఆదివాసీలపైన మొన్నటి రోజున ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. గత 3 నెలల క్రిందట జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆ ఆదివాసికి చెందినటువంటి ఉండ్రాళ్ళ లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తిని ఏదో అడవి జంతువుని మీరు అపహరించినట్టు, ఎవరో చేసిన దాన్ని తనను తినడం కోసం పట్టుకొస్తే ఆ మాంసాన్ని నువ్వే వేటాడినామని చెప్పి అప్పనంగా అతని మీద కేసు చేసి అతని బండిని గుంజుకొని అతని ద్వారా 25,000 రూపాయల జరిమానా కూడా కట్టించుకొని ఇప్పటి వరకు కూడా బండి ఇవ్వలేదని చెప్పి, సార్ నా బండి ఎప్పుడు ఇస్తారని చెప్పి అడిగిన కర్మానికి, నువ్వు ఆఫీసుకు రా నీకు ఇస్తారు బండి అని చెప్పి అతన్ని ఆఫీసుకి పిలిపించుకొని విపరీతంగా కొట్టేసి అతని స్పృహ కోల్పోయే విధంగా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా అతన్ని కొట్టడం జరిగింది. ఇప్పటికి అతని మీద 2 సార్లు, మొదటిసారి జరిగినప్పుడు అదే పరిస్థితి చేశారు, మొన్న కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపైన దురుసుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటి నుండి కాదు, గతం నుండిగా ప్రతిసారి ఆదివాసీలని ఒక శత్రువులను చూస్తూ ఉంది ఫారెస్ట్ యంత్రాంగం. ఇది ఇక్కడే కాదు, జిల్లాలో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. గతంలో కోటపల్లి మండలంలో ఇదే జరిగింది. ఆదివాసీకి చెందినటువంటి బండి రమేష్ అట్లానే ఆలం సుబ్బయ్యలను కూడా కొట్టేసి వాళ్ళ మీదనే కేసు పెట్టి వాళ్ళని జైల్లో పంపించారు. అట్లనే నీలివేల కూడా వాళ్ళకు అసెంట్ పట్టా ఇచ్చినటువంటి భూమిని, ఆదివాసుల పట్టా ఉన్నటువంటి భూమి ఇవాళ మీది కాదు అని చెప్పి అప్పనంగా గుంజుకొని వాళ్ళ మీద అటువంటి మటర్ కేసు పెట్టడానికి కూడా ఫారెస్ట్ యంత్రాంగం తీసుకొచ్చి ముందుకొచ్చింది. అట్లానే రొయ్యలపల్లిలో పోడు సాగు చేసుకున్న రైతులని 2018 సంవత్సరంలో కిడ్నాప్ చేసి ఒక రోజంతా చెన్నూరు ఫారెస్ట్ ఆఫీసులో బంధించడం జరిగింది. అంటే ఎక్కడ చూసుకున్నా ఫారెస్ట్ యంత్రాంగం ఆదివాసీలపైన కర్కశంగా ప్రవర్తిస్తూ ఒక శత్రువు మూకలాగా చూస్తూ ఉంది. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు ఒక ఆలోచన చేయాలి, మా మీద ప్రతిసారి మీరు ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఫారెస్ట్ వాళ్ళు కేసు పెడితేనే పోలీసు వాళ్ళు కేసులు వెంటనే తీసుకుంటూ ఉంటారు. కానీ దాడి జరిగినటువంటి వ్యక్తి మాత్రం నా మీద దాడి జరిగిందని చెప్పి కేసు పెడితే కూడా పోలీసు వాళ్ళు కూడా పెద్దగా శ్రద్ధ పట్టట్లేదు, కేసు కూడా తీసుకోవట్లేదు. మొన్న జరిగిన విషయం మీద చెన్నూరులో అదే జరిగింది. మా మీద దాడి చేశారని చెప్పి ఫారెస్ట్ యంత్రాంగం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వెంటనే ఆ బాధ్యుని మీద లక్ష్మణ్ పైన కేసు నమోదు చేశారు. ఈ లక్ష్మణ్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం ఆ కేసును కూడా స్వీకరించడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధంగా లేదు. అంటే ఆదివాసీల మీద పోలీస్ యంత్రాంగం కూడా కొంచెం కర్కశంగానే ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, ఆదివాసీలని చిన్నతపు చూస్తూ వీళ్ళని ఈ రకంగా చూస్తున్నటువంటి ఫారెస్ట్ వాళ్ళకి ఒక రక్షణ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ దాడి చేసినటువంటి ఫారెస్ట్ వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని విధుల నుండి బహిష్కరించి ఆదివాసీల మీద మరొక చోట ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు సిఐ గారిని కూడా మేము కలవడం జరిగింది. ఒక బాలకృష్ణ మీదనే కేసు నమోదైంది అని చెప్పి సిఐ గారు చెప్పడం జరిగింది. కానీ ఆ ఉండ్రాల లక్ష్మణ్ వాళ్ళ తల్లిపైన జరిగినటువంటి దాడిలో 8 మంది కలిసి మూకుమ్మడిగా అతన్ని కొట్టడం జరిగింది. కానీ ఒక్కరి మీద కేసు అయిందని చెప్పారు. మిగతా 8 మంది బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా FIR ఫైల్ చేయాలి. వాళ్ళని విధుల నుండి బహిష్కరించి వెంటనే యాక్షన్ తీసుకొని ఆ లక్ష్మణ్కి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం.